సింహద్వారం ఇది చాలా బాగుంది. కానీ ఈ ఇంట్లో లోపం ఈశాన్యం మూత కదా, ఈశాన్యం మూత అంటారు, ఐడియా ఉంటుంది కదా. ఈశాన్యం మూత ఎట్లా ఉంటుంది? ఆ ఈశాన్యం మూత ఉంటే జీవితం అంతా కూడా వ్యర్థం అనమాట. అలాంటి ఇంట్లో ఉండడం కూడా అసలు ఇంకా ఏ రకంగా ఎలాంటి అవకాశాలు కూడా రావు ఈశాన్యం మూత వల్ల. అలా అది ఎలా ఉంటుందో కూడా ఈ ఇల్లు చూస్తూ మనం తెలుసుకుందాం. హాల్ అయితే చాలా స్పేషియస్గా ఇచ్చారు, సో బాగుంది. ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. సో కిచెన్లోకి వెళ్ళేటప్పుడు ఇలా ఇచ్చారు, ఇది కిచెన్ అన్నట్టు. సో చూడండి ఎంత చీకటిగా ఉంది. ఇప్పుడు ఇది ఈశాన్యం, అంటే ఇది ఈశాన్యం అంటే తూర్పు ఉత్తరం కలిసిన స్థలాన్ని ఈశాన్యం అంటారు. ఇక్కడ మామూలుగా ఏంటంటే బేసిక్ వాస్తు తెలిసిన వాళ్ళు ఇక్కడ పూజ గది పెడతారు. ఈశాన్యంలో పూజ గది అంటారు కదా, ఇదన్నమాట. ఇది పూజ గది. కానీ ఏం జరిగింది ఇక్కడ చూసుకుంటే, ఇటు వెస్ట్ బ్లాక్ ఉంది, తర్వాత నార్త్ బ్లాక్, తర్వాత ఈస్ట్ బ్లాక్. కంప్లీట్గా ఏంటంటే ఇది ఈశాన్యం మూత ఇంటికి. దీనివల్ల ఎలాంటి పరిణామాలు, మనం డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది అంటాం. డెవలప్మెంట్ అంటే ఏంటి? అన్ని విషయాలలో చూసారు కదా. ఇది మొత్తం మనకు ఇంటికి మొత్తం చూస్తే కంప్లీట్గా ఈశాన్యం మూత. అందుకే ఇదంతా కూడా చీకటి ఉంది చూడండి. సో ఈ ఎనర్జీస్ అనేవి మెయిన్. సో ఈశాన్యాన్ని పోగొట్టుకుంటే ఆ ఇంట్లో ఏది ఉండదు. కాబట్టి ఇలాంటి ఇల్లు ఏంటంటే మనకు ముందే చూపించుకున్నారు కాబట్టి వీళ్ళు సేఫ్. కానీ చూపించుకున్న వాళ్ళు చూపించుకోకుండా ఇలాంటి ఇల్లు తీసుకున్న వాళ్ళు చాలా రకాల నష్టాలు, ఇబ్బందులు. మాకు కూడా ఈ విషయాలు చెప్పాలంటే ఎంతో ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే కట్టిన వాళ్ళకి బాధ కలుగుతుంది, కొన్ని వాళ్ళకి తెలియదా అంటే మేబీ తెలియకనే కడతారు కదా. కాబట్టి కట్టే వాళ్ళకు తెలుస్తానని గ్యారెంటీ లేదు. అది కొనే వాళ్ళే మనం చూపించుకొని మనం చేసుకుంటే ఈ కనీసం ఈ రెనోవేషన్లు ఇవన్నీ తీసేసుకుంటే మన లైఫ్ సేఫ్. కానీ తెలుసుకోకుండా దీని మీద డిసిషన్ తీసుకుంటే మనం చాలా నష్టం. అర్థమైంది? జీవితం విలువ అనమాట ఇది ఒక్కటి, జీవితం విలువ. ఎందుకంటే ఇది లైరియా తూర్పు ఉత్తరం కలిసేది. కాబట్టి మిత్రులారా, మీరందరూ జ్ఞానంతో, కొంచెం విచక్షణతోటి, తొందరపడి ఇండ్లు కొనే ముందు ఖచ్చితంగా మీరు వాస్తు తెలుసుకొనైనా నిర్ణయం తీసుకోండి, లేదా తెలిసిన వాళ్ళతోటి చూపించుకొని. ఎందుకంటే మీ ఒక్క జీవితమే కాదు, మీ కుటుంబం కూడా అక్కడే ఉంటుంది కాబట్టి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మనదే. సో బీ కేర్ఫుల్. బికాజ్ నాకు 20 years ఎక్స్పీరియన్స్ ఉంది, అటు టెక్నికల్గాను మళ్ళీ యాన్సియంట్గాను ఎన్నో విషయాలు నేర్చుకొని తెలుసుకొని 100% గ్యారంటీ సొల్యూషన్ తోటి నేను పనిచేస్తున్నా. ఆ జ్ఞానం మీకు కూడా అందజేయాలన్న ఆలోచనతోటి ఈ విషయాన్ని చెప్తున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీ ఆంజనేయ వాస్తవం.